మనం అనుకుంటాం ఊరికనే ఆశీర్వదించబడాలండి. దేవుడు అంటాడు, నువ్వు పెనుగులాడుతున్నాయి కానీ నీకు ఇవ్వను. ఎందుకంటే నీకు ఇచ్చే ఆశీర్వాదాలు తరతరాలు ఉంటాయి. ఇప్పుడున్నాయి కాదు, ఈ చిన్న ఉద్యోగం కాదు, ఈ చిన్న ఇల్లు కాదు, ఈ చిన్నవి కాదు, నిరంతరమైనవి ఇహమందు పరమందు ఉండే ఆశీర్వాదములంట. ఎక్కడ ఎంతమందికి నిజంగా ఇహమందు పరమందు ఆశీర్వాదాలు ఉన్నాయండి? మనంతా ఇప్పుడు తాత్కాలికమైన వాటికి, చిన్న వాటి కొరకు, ఇప్పుడుండే వాటి కొరకు, ఇప్పుడు సంతృప్తి కొరకు. మనుషుడు స్వభావం అంతా అలాగనే ఉంది. కానీ యాకోబు తెలుసుకున్నాడు, ఇవి ఎంత ఉన్నా కొంతే, ఇది ఎంత కష్టపడినా కొంతే, ఇది ఎంత అనుగ్రహించబడినా కొంతే. బయట కనబడే ఆశీర్వాదాలు కాదు, దేవుడు అనుగ్రహించేది ఆశీర్వాదం. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎన్నటిగా ఆశీర్వాదం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఎవరు మనల్ని శపించలేరు. దేవుడు మన తోడు ఉంటే ఎవరు మనల్ని అణిచివేయలేరు. దేవుని దగ్గర నుంచి మనకి ఇఫ్ యూ ఫైండ్ ఫేవర్, దేవుని కరుణ కటాక్షతో మనం పొందుకు